నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. సో ఏదైతే చూసుకుంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి కూడా చేయడం జరిగింది. సో అదే అంశం మీద అటు బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏవైతే అభ్యర్థుల మీద సింధు అనే ఆమె మీద కూడా ఇంకో కొంతమంది మీద ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిన ఆమెతో మనతో పాటు ఉన్నారు. సింధు గారు, ఏదైతే మీ మీద చూస్తున్నారు నిన్నటి నుండి మొత్తం మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి మీ ఇద్దరి మీద. సో ఏందండి, నిజంగా మీ వెనకాల ఎవరైనా ఉన్నారా వాళ్ళు చెప్పినట్టు? 100కి 100% మా వెనకాల ఎవ్వరూ లేరండి. మేము స్వతహాగా బయటకు వచ్చిన వాళ్ళమే, మాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. కేవలం మా సమస్యల్ని 4-5 పార్టీల దగ్గరికి తీసుకుపోయినందుకే మమ్మల్ని ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. అదే మేము కాంగ్రెస్ దగ్గరికి కూడా వచ్చినాం, మరి కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్లను అప్పుడెందుకు సర్క్యులేట్ చేయలే మా గురించి, ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీ అని సర్క్యులేట్ చేస్తున్నారు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, అంటే మీకు అధికార అహంకారంతో మీరు ఇట్లా చేస్తున్నారు. ఒక మనిషిని ఇంత మోరల్గా దెబ్బతీయడానికి మీకు ఏం రైట్ ఉంది? ఏం రైట్ ఉందని నేను అడుగుతున్నా. అవును, ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఒక మనిషిని అణచివేస్తే ఏమొస్తుంది మీకు? మరి మీకు అంత బలము అంత పవర్ ఉంది కదా, చేయండి, మరి మా ఇష్యూని సాల్వ్ చేయండి. అది చేయకుండా ఒక మనిషిని దెబ్బతీయాలనే చూస్తారు. ఎందుకు ప్రతిసారి దెబ్బతీసినంత మాత్రం మీకు వచ్చేదేంది, మీరు సాధించేదేంది? మీరు అనుకోవచ్చు నేను కామ్గుంటా, నేను ఏడుస్తా, నేను భయపడతా, మానసికంగా దెబ్బతింటాను, కానీ అస్సలే నేను కుంగిపోను, దెబ్బతినను. నేను ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను, లీగల్గానైనా నేను ఫైట్ బ్యాక్ చేస్తాను ఈ విషయంలో. అంటే మీ మీద ఏదైతే చూసుకుంటే మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మీకు ఫండింగ్ చేయడం కానీ దీనికంతా ఆయననే మెయిన్ సూత్రధారి, మీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ట్రోల్ చేస్తున్నారు. సో మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మేము బస్ యాత్ర గురించి ఒకరి దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరున్నారు? మాణిక్రావు ఠాక్రే గారు, బోస్రాజ్ గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పర్సనల్సే కదా. యోగేంద్ర యాదవ్ గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పర్సనల్సే. వీళ్ళ దగ్గర మేము బస్ యాత్ర రిలేటెడ్ మాట్లాడినాము, ప్రజెంటేషన్స్ ఇచ్చినాము, అయిపోయింది. తర్వాత బస్ యాత్ర చేసిరు. ఇప్పుడు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు ఇదని మాట్లాడుతున్నారు కదా, మాకు ఫండింగ్ ఇచ్చిన మాట్లాడుతున్నారు. మరి బస్ యాత్ర కాంగ్రెస్ ఫండింగ్ ఇచ్చిందా? ఇది చెప్పాలి. ఇప్పుడు ఇది బరాబర్ చెప్పాలి, చర్చకు రావాలి. బస్ యాత్రకు ఫండింగ్ ఇచ్చిందా? ఇస్తే ఎంత ఇచ్చింది? ఇస్తే ఏ మనిషికి ఎంత ఇచ్చిందో కూడా బయటకు తీయండి, మాట్లాడండి. వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడరు? ఎంతసేపు నా ఎదుటోని గురించే ఉంటుంది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు కనపడదా? మేము అదే తప్పు మీద ఇప్పుడు మేము ఫైట్ బ్యాక్ చేస్తాం. మీరు చెప్పండి, మీకు అంత ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు అయింది, ఏంది కదా అని చెప్పండి. అది ఎందుకు మాట్లాడరు? అది కూడా మాట్లాడాలి మీరు ఇప్పుడు. ఇంకోటి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా మీరు గతంలో కూడా వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కలవడం జరిగింది. సో మీ మీద కూడా అనేక వాక్యాలు చేయడం జరుగుతుంది. సో ఏం స్పందిస్తారు దానికి? అసలు ఆయన మనిషి లెక్క చూడాలంటేనే నాకు అసలు ఆ మనిషిని పేరు పెట్టి పిలవాలన్నా కానీ నాకు అంతా ఇట్లా అవుతుందండి. ఎందుకంటే అంత దరిద్రంగా, అంత నీచుడు, అంత దరిద్రంగా ఎవడైనా మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల మీద మాట్లాడితే ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది చెప్పమనండి. ఆ రియాక్షన్ కూడా ఉన్నాయి కదా వీడియోలు అని చెప్పి, అంటే నువ్వు నీ ఫీడ్లో ఉన్నవి ఎక్కడో 8-9 months బ్యాక్ వీడియో తీసి నువ్వు స్క్రీన్ మీద ప్లే చేసి ఇంతగానం ఆడపిల్లని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈమె శంకిని అని నువ్వు అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు అంటావు? ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు ఎంత ధైర్యం ఉండి అంటావు? ఇప్పుడు నువ్వు అన్నది నన్ను ఒక్కదాన్ని కాదు, ఈ ఫైట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లని అన్నట్టే. నువ్వు ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పేదాకా నేను లీగల్ ఫైట్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు అయితేనేమో బయటికి రావద్దు, ఏమంటారు, పరువుతో బ్రతకాలి, అంతా ఉండాలి. బయట ఆడపిల్లని అయితే నీ ఇష్టం వచ్చినట్టు దూషిస్తావా? మనిషివేనా నువ్వు? అసలు కొంచెం అన్న సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? అరే గ్రాడ్యుయేట్స్ వేసిన ఓట్లు వేస్తే గెలిచినోడివి, గ్రాడ్యుయేట్లో మేము కూడా గ్రాడ్యుయేట్. అసలు నువ్వు గ్రాడ్యుయేట్ అయినా? నాకు ఒక డౌట్, నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్. నువ్వు గ్రాడ్యుయేట్ అయినా? గ్రాడ్యుయేట్ ఓట్ల మీద గెలిచినోడు నువ్వు గ్రాడ్యుయేట్ అయినా? గ్రాడ్యుయేట్ అయితే మినిమం డీసెన్సీతో మినిమం టర్మినాలజీ యూజ్ చేస్తావు, మినిమం డీసెన్సీ ఉంటుంది నీ పదాల వాడకంలో. అది లేదు. సిగ్గు శరం అన్నీ వదిలేసి అడ్డగోలుగా పొద్దున్నే నేనున్నాను టీవీ ముందుకు వచ్చి అడ్డగోలుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి ఇది కాదు. మేము ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాం. గతంలో మిమ్మల్ని కలిసినప్పుడు ఆయన మీతో చెప్పింది ఏంటిది? సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు దానికి? గతంలో మేము ఆయనను కలిసింది కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇష్యూస్ గురించే కలిసామండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుందంటే రమ్మంటే మేము వెళ్ళి ఇవి మా పరిస్థితి, ఇది మా ప్రాబ్లము, ఇట్లా అడుగుతున్నా చేయట్లేదు అని అంటే ఆ రోజు చాలా ఆవేశానికి పోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారి మీదకే చొప్పు తీసి లైవ్లో చూపించిన వేస్ట్ ఫెలోవి నువ్వు. ప్రతిపక్షంలో ఉన్నావు. ఈ రోజు ఎందుకు చూపిస్తలేవు నువ్వు? మరి ఈ రోజు కూడా అవే సమస్యలతో పోరాడుతున్నాం మేము. ఈ రోజు ఎక్కడ పోయింది నీ ఆవేశం? ఈ రోజు కూడా చూపించాలి కదా. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఈ రోజు అధికారంలో రాగా నీ అహంకారం పెరిగిందా? అధికార మదమా? నీకు కండువాతో వచ్చిందేమో మదం, మా కడుపు వంటతో మాకు వచ్చిన ఎనర్జీ ఇది. మేము అందరం తలుచుకుంటే నువ్వేమైపోతావు కూడా నీకు అర్థం కాదు. యూ బెటర్ నీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సో ఇంకోటి చూసుకుంటే అయితే Group 1, Group 2 చూసుకున్నా కూడా డిఎస్సి మీద కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏది పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఏదో అన్నట్టు వస్తున్నాయి. సో ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఒకవేళ పెంచినా ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా కూడా సో మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు?
యాక్షన్ అంటే ఏం లేదండి, మాకు పోస్టులు పెంచితే చాలు, పోస్టులు పెంచి నువ్వు పోస్ట్ పోన్ చేయి చాలు మాకు. దాని తర్వాత మేము యాక్షన్ తీసుకోవాల్సిన మాకు పని లేదు కదా. ఊరికే మేము రోడ్లు పట్టుకొని తిరగడానికి మేము ఉద్యమకారులం కాదు, మా రైట్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంతే. వాళ్ళు ఇచ్చిన హామీలకే మేము అడుగుతున్నాం తప్ప మేము కొత్తవి కూడా ఏం అడుగుతలేము. రోడ్లు పట్టుకొని తిరిగి నీ ఎమ్మటి ఆయన ఎమ్మటి తిరిగి ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకోవాల్సిన కర్మ మాకు అంత కర్మ అవసరం లేదు. మేము కూడా మాకు చదువుకునే శక్తి ఉంది, మాకు చదువు వచ్చు, మేము చదువుకొని మా జాబ్ ఏందో మేము కొట్టుకొని మా లైఫ్ ఏందో మేము లీడ్ చేస్తాం అంటున్నాం తప్ప మాకేమి గవర్నమెంట్ని దూషిస్తే మాకు ₹1 రాదు, లేకపోతే గవర్నమెంట్ని పొగిడినా మాకు ₹1 రాదు. ఎస్, మేము డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా రైట్ని మేము క్వశ్చన్ చేసే ఛాన్స్ మాకు ఉంటుంది, మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. గవర్నమెంట్ దానికి అకౌంటబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. ప్రామిస్లు ఇచ్చి ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ప్రామిస్లను పక్కన పెడతా అంటే ఇప్పుడు మేము చదువుకున్నాం, నువ్వు ఇచ్చిన ప్రామిస్లు అడుగుతాం, బరాబర్ అడుగుతాం. వేరే సెక్షన్ వాళ్ళు అడగలేరేమో, మేము అడుగుతాం, ఖచ్చితంగా ప్రామిస్లు నెరవేర్చేదాకా మేము ఊకునేదే లేదు. ప్రధానంగా మీ మీద అంటుంది ఏంటంటే మీరు అసలు గ్రూప్ ఆస్పిరెంటే కాదు, కావాలనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు చేపిస్తున్నారు మీతో ఈ ధర్నాలు, ఇదంతా అంటే స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం కోసమే చేస్తున్నారని చెప్పి కూడా ఒక మాట చెప్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? నేను ఆస్పిరెంట్ కాదంటున్నారు కదా, తీయండి నా డేటా తీయండి, గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది. డేటా తీసుకోవాలంటే పెద్ద సమస్య కాదు కదా మీకు, తీయండి. నేను ఏ ఎగ్జామ్కి అప్లై చేసినో చేయలేదో చెప్పండి మీరే, నేను చెప్పడం కాదు, మీరే చెప్పండి. ఓకే మీకు అంత లేదా, మీ ఇంటెలిజెన్స్ వల్ల అశోక్ నగర్లో తిప్పి అడిగిపియండి, నేను ఎగ్జామ్స్కి అప్లై చేసినా, ఎగ్జామ్స్ రాసినా లేదా, కోచింగ్లకు వెళ్ళినా లేదా. స్టడీ హాల్కి నేను నవంబర్ 2022 నుంచి రెగ్యులర్గా అశోక్ నగర్ వచ్చి కూర్చొని చదువుకునేదాన్ని. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చి కూర్చొని చదువుకుంటా నేను ఇక్కడ. అట్లాంటి దాన్ని పట్టుకొని నేను ఆస్పిరెంట్ కాదని ఏ రకంగా అంటారు మీరు? చెప్పండి. మీకు కాదు కదా మరి చూపియండి, నేను ఆస్పిరెంట్ని కాదు, నేను ఏ ఎగ్జామ్కి అప్లై, అది బయటికి తీయండి, మరి తీసి చూపియండి, మీరే చూపియండి. నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు నేను ఫేక్ చేసినట్టు ఉంటుంది, మీరే చూపియండి, మరి చూద్దాం నేను ఆస్పిరెంటో కాదు మీ అర్థమవుతుంది కదా జనాలకి. సో మరి నిన్నటి నుండి జరుగుతున్న ఈ ట్రోల్స్ కానీ ఇదని చూసుకున్న మీకు పర్సనల్గా అంటే మీరు ఎట్లాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీరు మహిళ, సో మహిళ మీద ఇట్లాంటి ఆరోపణలు వేస్తున్నారు, సో ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎట్లాంటి యాక్షన్ అంటే నేను డెఫినెట్గా మా లీగల్ పీపుల్తో నేను ఖచ్చితంగా డిస్కస్ చేసి నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ఈరోజు ఇవాళ నన్ను అన్నాడండి, వదిలేస్తే రేపు ఇంకొక ఆడమని అంటాడు. ఇదే కదా నీ బతుకంత, ఇదేనా ఇక ఆడవాళ్ళని అనుకుంటూనే పోతావు నీ బతుక్కి. అందుకే ఎందుకు వదిలిపెట్టాలి మేము? మాకు తెలుసు చట్టాలు ఏందో తెలియకపోతే తెలుసుకుంటాం, తెలుసుకొని దాని అకార్డింగ్గా మేము వెళ్తాం. సో నిన్న టీజీపీఎస్సీ ముట్టడి విషయంలో కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. సో ఏం చెప్తారు? ఒక పక్క మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరి మీద కేసులు పెట్టేట్లు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇదంతా చూస్తుంటే ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మేము ప్రొటెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలండి. శాంతియుత నిరసన మేము తెలపాలనుకున్నది. మేమేం కత్తులు పట్టుకొని యుద్ధానికి రాలేదు, గన్నులు పట్టుకొని మేము తిరగలేదు రోడ్ల మీద నీకులాగా. మేము శాంతియుతంగా చేయాలనుకుని వచ్చిన వాళ్ళని మాకు భయపడి నువ్వంత పోలీస్ ఫోర్స్ని పెట్టుకున్నావు, బరాబర్ నువ్వు మాకు భయపడ్డావు. ఎందుకంటే మా స్ట్రెంత్ ఏందో నువ్వు చూసినావు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఆల్రెడీ. అందుకనే నువ్వు అంత పెట్టుకుని అంత భయపడే బదులు పని చేయి, మాకు కావాల్సిన ఇష్యూని సాల్వ్ చేయి. నీకు అంతమంది పోలీసు వాళ్ళని ఉదయం రాత్రి అంత పెట్టాల్సిన అవసరం నీకు ఉండేది కాదు. మేము అందరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం అందరం హైదరాబాద్కి రావాల్సిన అవసరం మాకు ఉండేది కాదు. సాల్వ్ చేయకుండా మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నావు తప్ప నువ్వు సాల్వ్ చేయాలని ఆలోచన నీకు లేదు. నువ్వు అణచివేయాలనుకుంటే ఈరోజు అణచివేస్తావు, రేపు వేస్తావు, ఎల్లుండి వేయలేవు కదా. ఏదో ఒక రోజు మేము ఇంకా ఎక్కువ ఫోర్స్తో బయటకు వస్తాం కదా. ఎందుకు అణచివేయడం ఎందుకు? దాని బదులు మమ్మల్ని పిలుచుకో చర్చలకి, మేము వస్తాం. మేము రామని మేము అంటలేమే, బరాబర్ వస్తాం, డిస్కస్ చేస్తాం. ఎంతసేపు మీడియేటర్లను పిలుచుకుంటావు కానీ మీడియేటర్లు అసలు బాధపడ్డోడే కదా సమస్యను క్లియర్గా చెప్తాడు. బాధపడనోడికి ఏం తెలుస్తుంది? పైనుంచి చూసేటోడికి మామూలుగానే కనిపిస్తుంది, సమస్య తీవ్రత తెలియదు కదా. బాగా ఇబ్బంది పడ్డోళ్ళని పిలుచుకో, నువ్వే ర్యాండమ్గా పిలువు అశోక్ నగర్ నుంచి పిలుచుకొని మాట్లాడు. ఇంత జరుగుతున్నా కూడా ఓన్లీ సింధునే ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేశారు, చాలా మంది అవుతున్నాయి, కానీ ఓన్లీ మీ మీదనే ఇట్లా ట్రోల్ చేసి ఇదంతా చేస్తున్న దానికి ఏం చెప్తారు? అంటే మీ మీద కావాలని మిమ్మల్ని సైలెంట్ చేసి అందరు ఆగుతారని అనుకుంటున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, మేబీ నన్ను సైలెంట్ చేసి అందరు ఆగుతారు అనుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో ఉన్నది కూడా నేను రెచ్చగొడుతున్నా అనే ఫీలింగ్ ఉంది. కానీ నేను రెచ్చగొడితే వచ్చేటోళ్ళు ఎవరు లేరండి, చదువుకున్నోళ్ళు. ఒకరు రెచ్చగొడితే వచ్చి రెచ్చిపోయి రాళ్ళు ఇసరడము దూకడం చేయడం అంత ఎవడు చెయ్యడు. అది మీ బుర్రకి ఎందుకు తట్టట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. నన్ను పర్సనల్గా ఒక అమ్మాయిని పర్సనల్గా టార్గెట్ చేసేస్తే అయిపోతుంది, గమ్మున అయిపోతుంది, భయపడుతుంది, మళ్ళీ ఇంకోసారి రాదు, ఇంకోసారి క్వశ్చన్ చేయదు అని అనుకుంటున్నారు. ఆడపిల్ల కదా బాగా భయపడుతుంది అని అనుకుంటున్నారు. కానీ నేను భయపడను. నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను, బరాబర్ నేను ఫైట్ బ్యాక్ చేస్తా.